నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చెట్టినగర్ సొరంగం ప్రాంతాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. కొండరాళ్లు దొర్లి పడకుండా మెష్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. వైనాడులో జరిగిన ప్రకృతి విపత్తు దేశం మొత్తం చలించిపోయిందన్న సిపిఐ నేతలు. బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచన. క్రిమిలేయర్ గురించి తెలియని వారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. న్యాయ వ్యవస్థ గురించి నేతలు తెలుసుకోవాలంటూ సూచన. కొండ ప్రాంత ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయంగా జేఎన్ఆర్యు ఇల్లు కేటాయిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. కొండరాళ్లు దొర్లి పడకుండా మెష్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. చెట్టినగర్ సొరంగం వద్ద విజయవాడ కమిషనర్ ధ్యాన్ చంద్ర పర్యటించారు. నిన్న సొరంగం వద్ద కొండరాళ్లు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, నిన్న వర్షాలకు చిట్టినగర్ కొండ ప్రాంతంలో కొండరాళ్లు దొర్లి కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కొండపైన ఇల్లు ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయిస్తామని చెప్పగా వారు నిరాకరించారని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జేఎన్ఆర్ఎంయు ఇల్లు ఉన్నాయని చెప్పారు. కొండరాళ్లు దొర్లిపడకుండా మెష్ను ఏర్పాటు చేస్తామని వివరించారు. వర్షాకాలం తరువాత పనులు చేపడతామని వెల్లడించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడినట్లు తెలిపారు. గతంలో కూడా మెష్లు ఏర్పాటు చేసి కొంతమేర నష్ట నివారణ చేపట్టామని గుర్తు చేశారు. చిట్టినగర్ ఏరియాలో చిన్న రాళ్ళు కింద పడడం జరిగింది. దానికి సంబంధించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ హిల్లాక్ ఏరియాలో చాలా హౌసెస్ ఉన్నాయి. కొంచెం వీక్నెస్ అయ్యి వర్షం ఎక్కువ వచ్చిన వల్ల పడిపోయిందని కూడా చెప్పడం జరుగుతుంది మా ఇంజనీర్స్. ఆల్రెడీ ఈ సొరంగం ఇటువైపు అయితే అటు ఇటు లాస్ట్ టైం పెద్ద రాళ్ళు పడిపోయింది కాబట్టి ఒక మెష్ కూడా పెట్టడం జరిగింది. ఆ మెష్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ టైం మనం టెస్ట్ చేస్తున్నాం. బేసికలీ ఇది టైం టెస్టెడ్ స్ట్రాటజీ ఏం కాదు, బట్ ఈ టైం ఎట్లా వర్క్ అవుతుంది, ఎఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈ వర్షం అయిపోయిన తర్వాతనే మాకు కూడా తెలుస్తుంది. అవర్ అటువైపు అయితే కొన్ని హౌసెస్ మరీ చాలా పీక్ దాకా వెళ్ళిపోయినాయి కాబట్టి నిన్న ఒక హౌస్ పైన పడిపోయింది అని చెప్పడం జరిగింది. ఎలాంటి లైఫ్ డ్యామేజ్ అయితే ఏం జరగలేదు, చిన్నగా పడిపోయింది. ఇట్లాంటి ఏం చేయాలని దానిపైన కూడా ఒక టీం పెట్టుకొని వచ్చాము, చూస్తున్నాము. వాస్తవంగా అయితే అక్కడ ఉండడం అయితే కొంచెం ప్రమాదంగానే ఉంది. వాళ్ళకు కూడా నేను ఆఫర్ చేశాను, ఆల్టర్నేట్ ఏమైనా హౌసెస్ ఇస్తే బయట వెళ్ళిపోతారా అని. వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్, ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు. బట్ మనకైతే జేఎన్ఎన్ఆర్ఎం చాలా హౌసెస్ ఉన్నాయి. వాళ్ళ మూమెంట్ అయిపోతే ఎప్పటికీ అది పర్మనెంట్ సొల్యూషన్గా ఉంటుంది. హౌవర్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ కూడా మెష్ పెట్టండి అని అడుగుతున్నారు. అది కాస్ట్ ఫ్యాక్టర్స్, ఇంజనీరింగ్ ఫిజిబిలిటీ అన్నీ కూడా చెక్ చేసుకుని దానిపైన డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ రాష్ట్రంలోని వైనాడులో జరిగిన ప్రకృతి విపత్తుకు దేశం మొత్తం చలించిపోయిందని సిపిఐ నాయకురాలు అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావులు అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని, వైనాడు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. కేరళ రాష్ట్రంలోని వైనాడులో జరిగిన ప్రకృతి విపత్తులో బాధితులుగా మారిన వారికి తమ వంతుగా అండగా నిలిచేందుకు సిపిఐ పార్టీ ముందుకు వచ్చింది. ఈ మేరకు విజయవాడలో వివిధ వర్గాల నుంచి సేకరించిన నిత్యావసరాలు మరియు వస్తువులు, దుస్తులను కేరళకు పంపించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ, వైనాడులో జరిగిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, బాధితుల సహాయార్థం సిపిఐ ఈ కార్యక్రమం చేపట్టిందని తెలియజేశారు. ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తోడుగా నిలబడాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వాయనాడు దుర్ఘటన భారతదేశంలో ఉన్న ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కదిలించింది. ఎన్నో ఇంతకన్నా పెద్ద ఘటనలు ఉన్నాయి, కానీ కొండ చర్యలు, అపారమైనటువంటి జలపాతం ఏకకాలంలో ఈ విధ్వంసానికి కారణమై ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం
ఇవాళ శ్మశాన వాటికని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దానికి ఇతోధికంగా తోడ్పడాల్సిన మోడీ ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేయటం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఈ రాజకీయ దుర్బలత్వానికి నిదర్శనం. మరి ఈనాడు కేరళ సర్కార్ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార సంస్థలు అందరూ కూడా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. కేరళ రాష్ట్రంలో వయనాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘోర విపత్తుకి, ప్రకృతి వైపరీత్యం వలన వందలాది కుటుంబాలు చాలా నిరాశ్రయులైనారు. మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి, ఎక్కడ ఇల్లు వాకిలి ఏమీ లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితిలో ఆ దుర్ఘటన మొత్తం దేశం అందరినీ కూడా కలిచివేసింది. వారిని ఆదుకోవటానికి, వాళ్ళకి సహాయపడాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి సిపిఐ తరఫున కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే ఇట్లాంటి సేవా సంస్థలు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సేవా దృక్పథంతో సహాయం అందించే వాళ్ళు అందరి దగ్గర నుంచి కూడాను దాదాపుగా లక్షలాది రూపాయలతోటి 10 క్వింటాల్ పైగా బియ్యము, 11 క్వింటాలు బియ్యము, అలాగే 800 పైగా చీరలు, అన్నీ చాలా మంచి మంచి చీరలు, దుప్పట్లు, లుంగీలు, అక్కడ కేరళ వాళ్ళకి కొంచెము అండర్ గార్మెంట్స్ అవసరం అని అంటే అవి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక వెంకటరమణ పౌల్ట్రీస్ లిమిటెడ్ వారు 50,000 రూపాయలు ధన సహాయంతో ఒక 500 ప్లేట్లు, 500 గ్లాసులు కూడా తీసుకున్నాము. ఒక ప్రముఖ విద్యా సంస్థ 300 దుప్పట్లు, 300 చీరలు, 300 లుంగీలు ఇవ్వడం జరిగింది. క్రిమిలేయర్ అంటే ఏమిటో తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో 34 మంది క్లారిఫికేషన్ ఏమిటో చెప్పాలన్నారు. 20 మంది న్యాయమూర్తులుగా బ్రాహ్మణులే ఉన్నారన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ కనుసన్నల్లో న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. సుప్రీంకోర్టు నుంచి క్రిమిలేయర్ తొలిత అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. మోదీ, అమిత్ షా ద్వయం నియంతృత్వంలో బంగ్లాదేశ్లో పరిస్థితి ఇక్కడ కూడా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసే యోచనలో మోదీ ఉన్నారని ఆయన ఆరోపించారు. 34 మందిలో 7 జడ్జీలు ధర్మాసనం గత వారంలో ఆగస్టు 1వ తారీఖున ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే క్రీమీ లేయరు అన్నారు. ఎస్సీల్లో క్రీమీ లేయరు. అరే బాబు, మీ సుప్రీంకోర్టులో ఉండేవాళ్ళు మీరు 34 మంది మీరందరూ మీరు క్రీమీ లేయర్ కాదా? గురికింజలాగుంది ఇదంతా. మరి జడ్జీలు బిడ్డలే జడ్జీలు అవుతారు. 250 కుటుంబాల నుంచే వచ్చున్నారు ఈ జడ్జీలు భారతదేశం అంతా. ఎవరైనా పేద వర్గంలో నుంచి ఇప్పటిదాకా వచ్చారా, వస్తారా నేను అడుగుతున్నా. మరి మీరు క్రీమీ లేయర్ గురించి మాట్లాడారు. క్రీమీ లేయర్ మీరే క్రీమీ లేయర్ అయితే ఇంకొక క్రీమీ లేయర్ గురించి మాట్లాడేది ఏంటి? సంపన్న వర్గాల వాళ్లకు పేదరికాన్ని గురించి తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నారు క్రీమీ లేయర్, క్రీమీ లేయర్, క్రీమీ లేయర్. మరి వర్గీకరణ అన్నారు, క్లాసిఫికేషన్. మీ 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో క్లాసిఫికేషన్ ఏంది నేను అడుగుతున్నా. భారతదేశ పౌరుడుగా, ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో నుంచి నేను అడుగుతున్నా. మీ 34 మందిలో క్లాసిఫికేషన్ ఏంది? నాకేం కులాలపైన ఏమీ లేదు, ఉన్న విషయాన్ని బయటేస్తున్నా. 34 మందిలో 20 మంది బ్రాహ్మణ జడ్జిలు ఉంటారా? ఇదేమి క్లాసిఫికేషన్? ఓ భారత రాజ్యాంగమా? 34 మంది సుప్రీంకోర్టు జడ్జీల్లో 20 మంది బ్రాహ్ములా? ఇదేమి క్లాసిఫికేషన్? 1% ఉన్నటువంటి బ్రాహ్ముల నుంచి
20 మంది ఉంటే మీరు క్లాసిఫికేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అందరూ చూస్తుండగానే పల్నాడులో నడి రోడ్డుపై వైసీపీ కార్యకర్త నాగరాజును కిడ్నాప్ చేశారని, ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. నాగరాజుకు ఏ విధమైన హాని జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, పోలీసులు వెంటనే స్పందించి నాగరాజును కాపాడాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. పేరు నాగరాజు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఆటోలో వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని, తల్లిని, చెల్లిని కొట్టి దారుణంగా ఈడ్చుకు వెళ్ళి స్కార్పియోలో ఎత్తుకుపోయారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి సంఘటన. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అతి దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటమే కాకుండా నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒంటేరు వీరయ్య అనే అతను వాస్తవానికి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న పెట్టినటువంటి కేసులో ఈజ్ ఆల్సో ఎన్ అక్యూజ్డ్. బెయిల్ మీద బయట ఉన్నాడు. భయపడి వినుకొండ వచ్చి వాళ్ళ బావమరిది దగ్గర తలదాచుకుంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆటోలో కూరగాయలు తీసుకొని వెల్లటూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు, రౌడీలు దారుణంగా వచ్చి ఆటో ఆపి వాళ్ళ బావమరిదిని కొట్టి నరికి తల్లి చెల్లెలను పక్కకు నెట్టి ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవటం అనే దాన్ని మనం చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటున్నా. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? నడి రోడ్డు మీద వినుకొండ లాంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం, మొన్ననే వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద బహిరంగంగా నరికి చంపినటువంటి వినుకొండలో లా అండ్ ఆర్డర్ లేదే. ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారే. మరి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకొని ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఆయన కూడా మేము వీఆర్ గోయింగ్ టు యాక్షన్ అండి, మా టీమ్స్ రీచ్ అవుతున్నాయి, మేము యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేసినందుకు తన తండ్రి యనమలకుదురు గ్రామం మసీద్ ఏ ఫైజ్ అధ్యక్షుడు షేక్ అష్రఫ్ పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని తనయుడు అన్వర్ బాషా మండిపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరైన పద్ధతి కాదన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో దాడుల సంస్కృతి సరైంది కాదని, తాము గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేసిన కారణంగా తమ కుటుంబ సభ్యులపై దాడులు చేశారని యనమలకుదురు గ్రామం మసీద్ ఏ ఫైజ్ అధ్యక్షుడు షేక్ అష్రఫ్ తనయుడు అన్వర్ బాషా అన్నారు. తన తండ్రిపై అకారణంగా నమాజ్ చేసుకునే సమయంలో మసీద్ ప్రాంగణంలోనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడ్డ అష్రఫ్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందజేశారు. దాడిలో దవడ భాగంలో ఎముకకు తీవ్ర గాయమైందని తెలిపారు. యనమలకుదురులో మసీద్ కమిటీ నిర్వహణలో హైకోర్టు జోక్యం చేసుకుని గత రోజు తీర్పు ఇచ్చిన కారణంగానే ఆ తీర్పును జీర్ణించుకోలేని మరొక వర్గం మసీద్ ఫైజ్ అధ్యక్షుడు అయిన తన తండ్రి అష్రఫ్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ఏమి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొద్ది సంవత్సరాలుగా మా తాతల ముత్తాతల దగ్గర నుండి కూడా మేము యనమలకుదురు గ్రామంలో ఉంటున్నాము. పెనమలూరు నియోజకవర్గం మాది. 2-3 సంవత్సరాల నుండి మాకు మసీద్ ఇష్యూ అనేది పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతూనే ఉంది. యనమలకుదురు గ్రామంలో 5 మసీదులకు సంబంధించింది ఒకటి, 6వ మసీదు వేరే మసీదు అని చెప్పేసి ఒక రూమర్ సృష్టించి ఆ మసీదుకు సంబంధించిన అష్రఫ్ గారిని ఆయన ఏదో డబ్బులు తినేస్తున్నాడు, లెక్కలు అప్పచెప్పట్లేదని చెప్పేసి ఒక నిరాధారమైన మాటలు చెప్పేసి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా రోడ్డుపైకి వాళ్ళ అమ్మల్ని, అక్కల్ని, ఆ పెళ్ళాలని అని చెప్పేసి గలీజ్గా తిట్టడం జరిగింది. అయినా సరే ఏ రోజు కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగానే ఉంచున్నాం. ఎక్కడ కూడా ఏం తప్పు చేయలేదు కాబట్టి
మేము ఏ రోజైతే తప్పు చేసినట్టుగా అయితే నిరూపిస్తే కనుక మేమే పక్కకి వెళ్ళిపోతామయ్యా అని చెప్పి కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే 5 మసీదులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వక్ఫ్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ మసీదుకి సంబంధించిన ఎవరైతే అష్రఫ్ గారు వాళ్ళ కుమారులైన సలీం సల్మాన్ అని చెప్పి ఒక డిక్టేటర్స్ మాదిరిగా వాళ్ళు నిరంతర పాలన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కరెక్ట్గా కాదు, అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళని అక్కడ నిర్వీర్యం చేసేయాలి, అక్కడ ఉన్న అష్రఫ్ గారిని తీసేసేయాలి అని చెప్పి వక్ఫ్ బోర్డుకి ఈ సంబంధం లేని ఒక ఇష్యూని, ఆ ప్రాపర్టీ అసలు వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదండి. సర్వే నెంబర్ 1/1 అన్న దాంట్లో శ్మశాన వాటిక ఉంది, దాన్ని కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధం లేని దాన్ని కూడా మా వక్ఫ్ బోర్డు మేము తీసేసుకున్నామని చెప్పేసి అంటే గౌరవ హైకోర్టుకి అష్రఫ్ గారు అని ఆయన వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా వెళ్ళి కోరడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే ఏ రోజు 4 సార్లు ఇప్పటికీ కేసు వేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు వాళ్ళు ప్రతి పిటిషన్ కూడా వాళ్ళది సెటిల్ చేయడం, డిస్పోజ్ చేయడం అనేది కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒలింపిక్స్ కమిటీతో చర్చలు జరిపి క్రీడా మంత్రిత్వ శాఖ, రెజ్లింగ్ సమైక్య సిబ్బంది పాత్రపై న్యాయ విచారణ జరిపించాలని, వినేష్ పోగట్కు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విజయవాడ కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ ఒలింపిక్స్లో పోగట్కి తీరని అన్యాయం జరిగిందన్నారు. 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో వినేష్ పోగట్ని ఒలింపిక్స్ నుంచి దూరం చేయడం దారుణమన్నారు. దీని వెనుక కుట్ర ఉందేమో అన్న అనుమానం తమకు కలుగుతుందన్నారు. భారత్కి ప్రతినిధులుగా ఉన్న బృందం ఇంత జరుగుతుంటే ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ లో భారత రెజ్లర్ వినేష్ పోగట్కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ విజయవాడలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, కె ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒలింపిక్స్ కమిటీతో చర్చించాలని డిమాండ్ చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ, రెజ్లింగ్ సమైక్య సిబ్బంది పాత్రపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, వారిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడితే ఢిల్లీ వీధుల్లో పోరాడిందని గుర్తు చేశారు. ఫైనల్ దాకా వచ్చి చివరిలో 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండటాన్ని చూస్తే అనుమానం వస్తుందని తెలిపారు. వినేష్ పోగట్ 53 కేజీల బరువు విభాగపు పోటీల్లో కాకుండా 50 కేజీల పోటీల్లో ఎందుకు పాల్గొనిందని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరన్నా తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి గర్వకారణం వినేష్ పోగట్ అని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న భారత్ రెజ్లర్ అసోసియేషన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు కుమారస్వామి, ప్రణీత, ప్రవల్లిక, డివైఎఫ్ఐ నాయకులు శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ప్యారిస్లో గత వారం రోజులు జరుగుతున్నటువంటి 33వ ఒలింపిక్ క్రీడలకు సంబంధించి భారత్ రెజ్లరు వినేష్ పోగట్కి తీవ్ర అన్యాయం జరిగింది. చివరికి ఫైనల్ మ్యాచ్లో కనీసం 8 గంటల ముందు ఏమో అన్క్వాలిఫైడ్ 100 గ్రాములు అధికంగా బరువు ఉందని చెప్పి నెపంతో ఈరోజు డిస్క్వాలిఫై చేయడం ఈరోజు భారత్ మొత్తం నివ్వురిపోయింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా, మంత్రిత్వ శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖ కళ్ళు తెరవాలా. ఈరోజు ఆమె మామూలుగా అయితే 50 కేజీల క్రీడలో పాల్గొనేదాన్ని 50 కేజీలో పాల్గొనేలాగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్ కమిటీ ముందు నిరసన తెలియాలి. అవసరమైతే తాడోపేడ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో కూడా ఇదే విధంగా ఈ మహిళా క్రీడల పట్ల ఇట్లాగే వ్యవహరించింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి భారత క్రీడా రంగాన్ని కాపాడాలి, భారత ఔన్నత్యాన్ని కాపాడాలి. ముఖ్యంగా దేశానికి ఈరోజు ఛాంపియన్ గెలిచినటువంటి వినేష్ పోగట్కి అండగా నిలవాలని చెప్పి మేము విద్యార్థులుగా, యువకులుగా తెలియజేస్తున్నాం. ఒలింపిక్స్లో భారతదేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వినేష్ పోగట్ వాస్తవంగా 53 కేజీల బరువుతో పోటీలో దిగాల్సినటువంటి మహిళ, కానీ 50 కేజీలతో పోటీలో దిగాలని నిర్దేశించి చివరికి ఫైనల్స్కి వచ్చిన తర్వాత 2.5 కేజీలు బరువు ఎక్కువగా ఉంటే అనేక వ్యాయామాలు చేసి 100 తగ్గి చివరికి 100 గ్రాములు ఎక్కువగా ఉందని వినేష్ పోగట్ని అన్ని క్వాలిఫైడ్ చేశారు. ఈ గతంలో చూసాం వినేష్ పోగట్ కానీ అనేక మంది సాక్షి మాలిక్ కానీ వీళ్ళందరూ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేశాడని రోడ్ల మీద పెద్ద ఎత్తున ప్రశ్నించారు, పోరాటం చేశారు. కానీ ఈరోజు ఒలింపిక్స్లో జరిగినటువంటి వినేష్ పోగట్కి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఈ అన్యాయం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదేదో కుట్రలాగానే కనిపిస్తూ ఉంది. ఈ బరువు విషయంలో
కోచ్లు కానీ ఎవరైతే ఒలింపిక్స్ ఆటల పోటీల్లో నిర్ణేతలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ బరువు విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిలోనే తీవ్రమైనటువంటి కుట్ర జరిగిందని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఈ ఒలింపిక్స్లో జరిగేటువంటి సందర్భంలో నిరసన తెలియజేయాలా. భారతదేశానికి జరిగినటువంటి అన్యాయం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులను కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని ఆయన కోరారు. ఈ మండలాలు మరో ఉద్దానంగా మారకముందే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయాలని శంకర్ కోరారు. ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతూ ఆగస్టు 27, 28, 29 తేదీలలో ఏకొండూరు నుంచి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర చేపట్టినట్లు శంకర్ వివరించారు. ఒక గ్రామంలోనే 44 మంది కిడ్నీ వ్యాధి పీడితులు ఉండటం జరిగింది. మరో ఉద్దానంలాగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరో ఉద్దానంలా మారకముందే ఏకొండూరు, గంపలగూడెం మండలాల కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు ఆగస్టు 27, 28, 29 తేదీలలో ఏకొండూరు నుంచి విజయవాడ సబ్ కలెక్టరేట్ వరకు కూడా సిపిఐ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర. ఇవాళ పాడెక్కుతున్న ఆరోగ్యం, పాడెక్కుతున్న ప్రజారోగ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినాయి. 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది జరగటల్లా. తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సరఫరాలో కూడా, సప్లైలో కూడా సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు ఉన్నటువంటి నీటినే వాళ్ళ కిడ్నీ బాధితులు తాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐ పోరాట ఫలితంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్లో స్కిల్డ్, నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్స్ కానీ, డయాలసిస్ చేసేటువంటి కానీ లేరు. అంబులెన్సులు లేవు. కాబట్టి పరిసర ప్రాంతాల ప్రజలు హాస్పిటల్కి రావాలన్నా, డయాలసిస్ చేయించుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నెల 9, 10 తేదీలలో ఆదివాసీ జాతీయ మహాసభ నిర్వహించనున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నేతలు వెల్లడించారు. పర్యావరణాన్ని, అడవులను రక్షించాలని కోరుతూ తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివాసీ జాతీయ సదస్సు పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆదివాసులను, అడవులను, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆదివాసీ పోరాటాలకు సంఘీభావం విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 9, 10 తేదీల్లో ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగే ఆదివాసీ జాతీయ సదస్సు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం 49/214 ప్రకారం ఆదివాసీలను, అడవులను, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్మానంలో అడవిలో ఉండేటువంటి ఆదివాసీలు పర్యావరణ పరిరక్షకులుగా 1994లో పేర్కొనడం జరిగిందని అన్నారు. కానీ నేడు ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతూ అడవులను, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ కగార్ తక్షణం ఎత్తివేసి ఆదివాసీలను, అడవులను, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విప్లవ పరిస్థితుల సంఘం అధ్యక్షులు అరసవల్లి కృష్ణ మాట్లాడుతూ
హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 9-10 తేదీల్లో జరిగే జాతీయ సదస్సులో ప్రముఖులు, ఆదివాసీ ఉద్యమ కార్యకర్త ప్రొఫెసర్ బాబురావు, సీతక్క, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా సర్వారం, సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మణ్ చిలుక, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి జాతీయ సదస్సును ప్రారంభిస్తారని, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని రేపు ఎల్లుండి జరిగే జాతీయ సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మిత్రులారా, నా పేరు నంబూరి శ్రీమన్నారాయణ, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా అభినందనలు. ఈ రోజున ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 9-10 అంటే రేపు ఎల్లుండి అఖిల భారత జాతీయ సదస్సు అనేటటువంటిది హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఆదివాసీ హక్కుల సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖూనీ చేయబడింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవనం తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడింది. అరసవెల్లి కృష్ణ, ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక కో కన్వీనర్ని. 9-10 తేదీలలో అంటే రేపు ఎల్లుండు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల జాతీయ సదస్సు జరగబోతూ ఉంది. ఆదివాసుల పరిరక్షణే కేంద్రంగా ఈ సదస్సును ఆదివాసుల పరిరక్షణ కమిటీ, హక్కుల పరిరక్షణ కమిటీ నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడినది. ఈ యొక్క 2 రోజుల సదస్సు ఉద్దేశం ఏమిటి అంటే, ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసుల హననాన్ని, ఆదివాసులపై జరుగుతున్న దాష్టీకాన్ని, ఆదివాసులపై, వారి సంస్కృతిపై, పర్యావరణంపై జరుగుతున్న అణచివేతను, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఈ 2 రోజుల సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు దీంట్లో భాగమవుతూ ఉన్నారు. భారత పార్లమెంట్లో రాజదండాన్ని తొలగించి రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించాలని దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ కరవది సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 13వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తామని వివిధ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నామన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కరవది సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 13వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్లో భారత పార్లమెంట్ గత సంవత్సరం ఏదైతే రాజదండం నూతన పార్లమెంట్లో పెట్టారో అది తొలగించాలని 13వ తేదీన ఒక పెద్ద స్థాయిలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు, అలాగే మెగాసిస్ అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ గారు ఈ సదస్సుకు హాజరవుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది ప్రజా సంఘాల నాయకులు కూడా హాజరవుతున్నారు. చాలా దురదృష్టకరం విషయం ఏంటంటే, అనేక వందల సంవత్సరాలు రాజులు పరిపాలిస్తే
రాచరికం సరైంది కాదు. ఈ దేశంలో అనేక అసమానతలు ఉన్నాయి. అన్ని రకాల పేదరికం, కుల వివక్షత ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నా పేరు బుట్టి రాయప్ప, దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సుమారు 75 సంవత్సరాల క్రితం మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, వర్గ వివక్షతల్ని రూపుమాపాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి కిందకు నీళ్లు వదలడంతో బ్యారేజీకి జలకల వచ్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. దాంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లు ఎత్తి 2,91,500 క్యూసెక్ల నీటిని విడిచిపెట్టారు. మరోవైపు కాలువల ద్వారా 13,800 క్యూసెక్ల నీటిని విడిచిపెడుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లు ఎత్తి 2,91,500 క్యూసెక్ల నీటిని విడిచిపెట్టారు. మరోవైపు కాలువల ద్వారా 13,800 క్యూసెక్ల నీటిని విడిచిపెడుతున్నారు. 65 గేట్లను 7 అడుగులు, 5 గేట్లను 6 అడుగుల మేర ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెట్టినగర్ సొరంగం ప్రాంతాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. కొండరార్లు దొర్లి పడకుండా మెష్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. వైనాడులో జరిగిన ప్రకృతి విపత్తు దేశం మొత్తం చలించిపోయిందన్న సిపిఐ నేతలు. బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచన. క్రిమిలేయర్ గురించి తెలియని వారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. న్యాయ వ్యవస్థ గురించి నేతలు తెలుసుకోవాలంటూ సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.